హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి గోదావరి స్టైల్లో తాటిగారులు. దీనికోసం అయితే మనం 2 తాటిపండ్లు అయితే తీసుకోవాలి. తాటిపండ్లు మాత్రం బాగా ముగ్గినవే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు ముగ్గిన తాటిపండ్లను తీసి నేల మీద కొట్టి కనిపిస్తున్న విధంగా అయితే బ్లాక్ తొక్కలు తీసేయాలి. బ్లాక్ తొక్కలు తీసేసిన తర్వాత మనకి క్లియర్ పీచ్ అయితే ఉంటుంది. తాటిపండుకి ఉన్న బ్లాక్ తొక్కలు తీసేసి క్లీన్ చేసి కనిపిస్తున్న విధంగా అయితే మనం పేస్ట్ తీసుకోవాలన్నమాట. ఆ టెంకతో పేస్ట్ తీసేసుకుంటే మనకి ఎలాగైతే వస్తుంది. దాంట్లో మనం అయితే సూజీ రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ అంటే మన గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వ వేసి మొత్తం ఆ పేస్ట్లో కలిసేంత వరకు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్లో సూజీ రవ్వ కలిపినప్పుడు అయితే ఉండల కింద వస్తుంది అనమాట. అవేమీ లేకుండా అయితే మనం ఈవెన్గా కలుపుకోవాలి. మొత్తం నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ అంతా. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి నూజు అండ్ బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం అండ్ కొబ్బరి నూజు కలిపి అయితే మనం చేసుకోవాలి ముందు. అదైతే ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి అయితే వరిపిండి వేసుకోవాలి. ఈ వరిపిండి వేసేసి బాగా మిక్స్ చేయాలి. వరిపిండి, సూజీ రవ్వ అండ్ ఆ కొబ్బరి కూరు విత్ బెల్లం అయితే బాగా కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. కొబ్బరికాయ అయితే మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఈ మెయిన్ తాటిగారుల రెసిపీకి కొబ్బరి కూరని అయితే అస్సలు మిస్ చేయకండి. మేమైతే కొబ్బరి కూర అండ్ బెల్లం పట్టించి చేసామన్నమాట. మనం విడివిడిగా కూడా వేసుకోవచ్చు, చేసుకునే స్టైల్ బట్టే ఉంటుంది. నేనైతే విడివిడిగా కాకుండా కొబ్బరి నూజు ఉండలకి చేసుకునే పేస్ట్ లాగే మనం చేసుకుని ఇందులోకి అయితే కలుపుకోవడం బెస్ట్ అని చెప్పి నేను ప్రిఫర్ చేస్తాను. ఏదైతేనే మొత్తం ఐటమ్స్ అన్ని కలిపేసిన తర్వాత మనకి ఎలాగైతే వస్తుంది పేస్ట్. ఇప్పుడైతే మనం అరిటాకు అయితే తీసుకోవాలి. అరిటాకులో నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ పాముకొని ఇప్పుడైతే మనం గారెలు అయితే వేసుకోవాలన్నమాట షేప్లోకి. సో ఫస్ట్ అయితే ఉండల కింద చేసుకుని అరచేతుల్లో కూడా కొద్దిగా నెయ్యి రాసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది గారె అనేది. సో కనిపిస్తున్న విధంగా అయితే అరిటాకులో వేసేసుకుని ఇప్పుడు మనం దాన్ని అద్ది మధ్యలో ఒక హోల్ పెట్టి సేమ్ మనం గారెలు ఎలాగ వేసుకుంటామో ఈ తాటిగారెలు కూడా అలాగే వేసుకుంటాం అనమాట. గారెల్లో మనం మినప్పిండి అయితే వేసుకుంటాం. ఇందులో అయితే మనకి బ్యాటర్ మారుతుంది. ఇది స్వీట్గా చేసుకుంటాం కదా ఈ మిక్సర్స్ అన్ని మనం స్టార్టింగ్లో చూపించే విధంగా. ఇప్పుడైతే ఒక్కొక్క గారి మనకి వేడివేడిగా సలసల కాలుతున్న ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. ముందు వేసుకుంటే మొత్తం వేస్ట్ అయిపోతాయి అనమాట గారెలన్నీ. ఎప్పుడైనా సరే మనకి గారెలు వేసుకున్నప్పుడు వేసిన తర్వాత తెలిసిపోద్ది. అండ్ వరుసగా మనం వేసేసుకుంటాం కదా గారెలు, గరిటెతో అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకపోతే మొత్తం అంటుకుపోతాయి. తాటిగారెలు మంచి టేస్టీగా ఉండాలంటే కనిపిస్తున్న విధంగా దోరగా వేగేంత వరకు ఆగి అప్పుడైతే మనం తీసుకోవాలన్నమాట. లేకపోతే అసలు బాగోవు, టేస్ట్ అయితే బాగుండదు అనమాట. సో కనిపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఒకవైపు వేగి ఇంకొక వైపు వేగకుండా ఉంటుందన్నమాట. 2 వైపులు బాగా వేగిన తర్వాత అప్పుడైతే మనం ప్లేట్లోకి తీసుకోవచ్చు. సో ఒక్కొక్కటి అయితే కొద్దిగా టైం పడుతుంది వేగడానికి. సో అయిపోయినవి అయితే మనం గరిటెతో అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ మన తాటిగారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నీట్గా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో కొన్ని ఆగకుండా ఉంటాయి, అవి వేగేంత వరకు ఆగండి. సో వేడి తాటిగారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీలో ఎంతమందికి తాటిగారెలు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.